ఓకే. హాయ్ ఫ్రెండ్స్, TeluguabbaiRemo యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనం మన షర్ట్స్ ఉంటాయి కదా! అంటే మన టీ షర్ట్స్ గానీ, సో వీటికి కలర్ ఎలా మార్చుకోవాలి. సో అదే షర్ట్ మీద మన ఫోటో కానీ, మనకు నచ్చిన గార్డు, మనకు నచ్చిన ఏదైనా పర్లేదు, ఇండియన్ ఫ్లాగ్ అయినా పర్లేదు, సో మన కార్ కానీ ఏదైనా పర్లేదు, మన షర్ట్ మీద ఎలా దింపాలో ఇప్పుడు ఈరోజు చూపిస్తాను. సో నేను 1 ఇయర్ బ్యాక్ ఇలాంటి వీడియో చేశాను కానీ, సో అప్పుడైతే ఆ వీడియోని సరిగ్గా చెప్పలేదు. ఇప్పుడు ఈ వీడియో అయితే క్లారిటీగా అయితే నీట్‌గా అయితే చెప్తాను. సో ఫ్రెండ్, మీ ఫోటోకైతే మీ షర్ట్ మీద మీకు నచ్చిన ఫోటో అయితే దింపుకోవచ్చు. అనిమల్స్ కానీ, మీకు నచ్చిన హీరో, మీకు నచ్చిన హీరోయిన్, మీకు నచ్చిన దేవుడు, మీకు నచ్చిన ఏది పడితే అదైతే దింపుకోవచ్చు. ఎలా దింపాలో చెప్తాను. ఓకే ఫ్రెండ్, ఇక టాపిక్‌లోకి వెళ్ళే ముందు సో నా చిన్న రిక్వెస్ట్. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చూసి మీకు నచ్చింది అనుకో డెఫినెట్గా ఒక లైక్ చేయండి. సో కుదిరితే వాట్సాప్, ఫేస్బుక్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా తీసుకొస్తాను. సో నేను ఎంతగానో కష్టపడింది మీ గురించి మీరు నేర్చుకోవాలని చెప్పి నేను ఎంతగానో వాగి అయితే వీడియో చేస్తున్నాను. ప్లీజ్ మీరైతే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టాపిక్కి వెళ్ళినట్టయితే, సో ఇక్కడ మనకి పిక్సార్ట్ ఉన్నారు మన మొబైల్లో. ఓకే, పిక్సార్ట్ యాప్ అయితే కావాలి. సో ఓకేనా, ఇప్పుడు పిక్సార్ట్లో మన ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. ఓకే, సో పిక్సార్ట్ యాప్ ఉంటే యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్, యాప్ ఓపెన్ చేసుకున్నాక ఫ్రెండ్ మీకు ఒకటి చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను, ఇప్పుడు చెప్తా. సో అదేంటంటే ఫ్రెండ్, మన ఫోటో అయితే పిఎన్జీలో ఉండాలి. అంటే మన ఫోటో ఉంటుంది కదా, మన ఫోటోకి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఉండకూడదు. ఆ ఫోటోకి మాత్రమే మన అంటే షర్ట్స్ అయితే మార్చుకోవచ్చు. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో అయినా పర్వాలేదు, దాన్ని కూడా షర్ట్ మార్చుకోవచ్చు. కానీ మళ్ళీ ఇది అంటే వేరే లొకేషన్లో పెట్టుకున్నాక మనకైతే ఎడిటింగ్ చేసుకోనికైతే రాదన్నమాట. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటోకైతే, బ్యాక్గ్రౌండ్ లేని ఫోటోకైతే మన షర్ట్ మార్చుకున్న వేరే ప్లేస్లలో అంటే అక్కడిక్కడ పెట్టుకొని ఎడిటింగ్ చేసుకోవచ్చు, బాగుంటుంది అనమాట. ఓకే, నేనైతే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేని ఫోటోకి పిఎన్జీ ఫోటోకి అయితే షర్ట్ అయితే మారుస్తాను. ఫ్రెండ్, ఫస్ట్ ఇక్కడ ప్లస్ ఉంటుంది, ప్లస్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్ మనకి ఇక్కడ సో మన ఫోటోస్ ఉంటుంది కదా, మన ఫోటోస్ అయితే చూపిస్తుంది. సో నేను పిఎన్జీ ఫోటోస్ నాతో అయితే ఉండేవి. సో ఒక పిఎన్జీ ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటాను. సో ఓకేనా, సో ఓకే, నేనైతే ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటాను. ఓకే, ఇక్కడ ఉంది. సో నాకు ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది. ఫ్రెండ్, ఇలాంటి పిఎన్జీ ఫోటో మనకి చూసేది మొత్తం పిఎన్జీది. ఓకే, ఇక్కడ మనకు కనబడుతుంది కదా, మొత్తం పిఎన్జీది, బ్యాక్గ్రౌండ్ అయితే లేదు. సో బ్యాక్గ్రౌండ్ లేని ఫోటోకి మనం ఇప్పుడు ఈ షర్ట్ ఉంది కదా, ఇక్కడ మనకి అంగి ఉంది కదా, అంగి షర్టు, ఈ షర్ట్ మాత్రం చేంజ్ చేయాలి. నేను ఇప్పుడు ఆ షర్ట్ మీద మన ఇండియన్ ఫ్లాగ్ అయితే దింపుతాను. సో ఎలా చేయాలో చెప్తాను చూడండి ఫ్రెండ్. ఇక్కడ మనకి కింద ఈ టూల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్, టూల్స్ ఇవన్నీ ఇక్కడ సైడ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మూవ్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే ఫ్రెండ్, ఇక్కడ మనకి హ్యాడ్ ఫోటో కింద కనబడుతుంది, టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ పక్కన హ్యాడ్ ఫోటో. సో దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్. ఓకే, సో దీని మీద క్లిక్ చేసుకున్నాక ఫ్రెండ్, మీకు కింద డిస్క్రిప్షన్లో ఒకటైతే పెట్టాను, ఇండియన్ ఫ్లాగ్ అయితే ఇచ్చాను. సో ఆ ఫ్లాగ్ సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్, ఇలాంటి ఫ్లాగ్ ఒకటి సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద ట్యాప్ చేసి దీని ఒక సైజ్ ఇట్లా ఇంక్రీజ్ చేసుకొని, సో దీని వచ్చేసి ఇలా పెట్టండి. ఓకే, నేను పెడుతున్నాను, కొంచెం ఇలా క్రాస్ చేసుకోండి. సో క్రాస్, ఓకే, సో మొత్తం ఇట్లా ఉండాలి. మనకు కొంచెం సైజ్ ఇలా పెద్ద చేసుకొని, సో ఇలా పెట్టండి ఫ్రెండ్. ఓకే, నేను పెడుతున్నాను, ఈ విధంగా పెట్టండి ఫ్రెండ్. పెట్టేసి ఫ్రెండ్, ఇక్కడ మనకి ఒపాసిటీ ఉంది కదా, ఇక్కడ ఒపాసిటీ అని కింద 100 ఉంది చూడసారా, ఇది పెట్టారు. ఓకే, దీన్ని కొంచెం ఇలా తగ్గించుకోండి, ఒక 50% ఇలా పెట్టుకోండి. పెట్టేసి ఫ్రెండ్, ఇప్పుడు ఏం చేయాలంటే పైన ఇక్కడ ఏసార్ అని కదా, ఏరస్ ఉంది కదా, సో ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, కట్ చేసేది, ఏరస్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ బ్రష్ సైజ్ ఇలా పెంచుకోండి. ఓకే, బ్రష్ సైజ్ మీకు ఏ సైజ్ కావాలన్నా పెంచుకోండి. సో నాకైతే ఇట్లా బ్లర్ ఉండాలి. సో సైజ్ ఓకే ఈ మాదిరి అయితే ఉండాలి. సో ఇలా అయితే పెంచుకొని ఫ్రెండ్. ఓకే, బ్రష్ సైజ్ అయితే ఇలా పెంచుకొని, సో మళ్ళీ బ్రష్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఫోటో ఒకటి ఇలా సైజ్ ఇలా పెద్ద చేసుకుని ఫ్రెండ్, ఫోటో మీరు అంటే ఆ షర్ట్ ఉంది కదా, షర్ట్ పక్కలకి వెళ్ళి ఇలా కట్ చేయండి. ఏం చేయాలంటే, సో ఇప్పుడు మనకి సో జస్ట్ ఓకే, ఇక్కడ నాకైతే వెళ్ళిపోయింది మళ్ళీ. సో అంటే నేను క్లిక్ చేశాను అక్కడ. సో ఓకే, ఒక ఫ్రెండ్ పైన మనకి రైట్ టిక్ ఉంటుంది, రైట్ టిక్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్, మనకైతే షర్ట్ అయితే ఈ విధంగా అయితే రెడీ అయింది. ఫ్రెండ్, అదే ఫోటో మీద క్లిక్ చేసి ఫ్రెండ్, మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఒపాసిటీ మనం ఇందాక తగ్గించాం కదా, ఆ ఒపాసిటీ అనేది ఇలా పెంచుకోండి ఫ్రెండ్. చూసారా, పెంచుకుంటే చూడండి ఎలా ఉంది. సో ఈ విధంగా కొంచెం లైట్గా పెంచండి, ఒక 58, 60 పెట్టుకోండి. ఒక 60 పెడితే నాకైతే బాగుంటుంది అనుకుంటున్నా. 60 కానీ పెట్టేసి ఫ్రెండ్, తర్వాత వచ్చేసి ఫ్రెండ్, ఇక్కడ మనకి ఆప్షన్లు ఇక్కడ పక్క స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ పక్కకి ఇలా మూవ్ చేయండి. మూవ్ చేస్తే ఫ్రెండ్, మనకి ఇక్కడ చూడండి, మనకి బ్రిల్ అని ఆప్షన్ కనబడుతుంది, బ్రిల్ అని, దాని మీద క్లిక్ చేసి ఫ్రెండ్ స్క్రీన్ పెట్టుకోవచ్చు, మల్టీప్లై పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారా, డార్క్ అండ్ పెట్టుకోవచ్చు, లైట్ అండ్ పెడితే ఇలా ఉంది. సో ఓవర్లే పెడితే ఇలా ఉంటుంది. ఓకే, హ్యాడ్ పెడితే ఇలా ఉంటుంది అనమాట. చూసారా, సో ఈ విధంగా సో ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇట్లా లైట్ అండ్ డార్క్ అండ్, సో ఓకే డార్క్ అండ్ పెట్టాను. తర్వాత వచ్చేసి మనకి ఇందాక చూపించాను కదా ఒపాసిటీ మీద క్లిక్ చేసి సో ఒపాసిటీ ఇలా పెంచుకోవచ్చు. ఓకే, నేను పెంచాను చూసారా. చూడండి, ఇప్పుడు టోటల్ చూడండి, ఫోటో అయితే మనకి ఈ విధంగా అయితే రెడీ అయింది. ఓకే, చూసారా, సో ఈ విధంగా అయితే రెడీ అయింది ఫ్రెండ్. తర్వాత మనకి ఇక్కడ పైన రైట్ టిక్ ఉంటుంది. సో కానీ ఫ్రెండ్, మీరైతే చూసుకోండి మొత్తం అంటే కరెక్ట్ ఉందా లేదా, మీరు ముందు పర్ఫెక్ట్గా చూసుకోండి. చూసి ఫ్రెండ్, ఇక్కడ పైన రైట్ టిక్ మీద క్లిక్ చేయండి.
సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు ఆ ఫోటో మనము కొంచెం హెచ్డీకి కన్వర్ట్ చేద్దాము. సో ఇక్కడ మనకి కింద ఈ ఆప్షన్ టూల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పక్క స్క్రోల్ చేసుకోండి. అంటే ఇక్కడ రైట్ సైడ్ స్క్రోల్ చేసుకుంటే ఫ్రెండ్ ఇక్కడ మనకి ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ దీనికి ఎఫెక్ట్ అయితే కొంచెం పెంచండి ఫోటోకి. ఓకే ఇక్కడ మనకి హెచ్డిఆర్ పెట్టుకోండి. హెచ్డిఆర్ పెడితే మనకి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఓకే హెచ్డిఆర్ అవసరం లేదు మనకి. ఫ్రెండ్ కింద మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ స్కెచ్, ఇక్కడ మ్యాజిక్ అని ఈ టూల్స్ ఉన్నాయి కదా ఆప్షన్స్. ఈ ఆప్షన్ ఇక్కడ పక్క స్క్రోల్ చేసుకుంటే ఫ్రెండ్ ఇక్కడ లాస్ట్ ఆప్షన్ కలర్ ఇక్కడ కనబడుతుంది కలర్. ఓకే కలర్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు ఇది పెట్టుకోవచ్చు. సో ఇలాంటి అంటే ఫోటో ఒక బ్రైట్నెస్ ఇలా పెంచుకోవచ్చు అనమాట. ఓకే ఫోటోకి మీరు లైట్గా అయితే బ్రైట్నెస్ పెంచవచ్చు. సో ఇలా మీరు కొంచెం ఓకే ఇలా లైట్గా అయితే ఇలా పెంచుకోవచ్చు అనమాట. ఓకే నేను పెంచుతున్నా చూడండి. సో ఇలాగైతే పెంచుకోవచ్చు. అదే 60 పెడతాను. ఒక 60 అయితే నాకు సరిపోతుంది. చూడండి అయితే బ్రైట్నెస్ అయితే పెంచాను. చూసారా ఈ విధంగా అయితే చూసారా టోటల్గా. ఫ్రెండ్ ఇక్కడ పైన రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఈ ఫోటో సేవ్ చేసుకోండి. ఓకేనా సేవ్ చేసుకుంటే కథం. తర్వాత వేరే బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటే ఇక కథం కంప్లీట్గా అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్ ఇక్కడ పైన సేవ్ బటన్ కదా, సేవ్ బటన్ ఇక్కడ ఓకే దాని మీద డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ అయిపోతుంది. ఫ్రెండ్ ఇంతే ఫ్రెండ్స్. సో మీ ఇష్టమైన ఫోటోస్కి మీ ఇష్టమైన హీరో ఫోటో, మీ ఇష్టమైన హీరోని, మీ ఇష్టమైన దేవుడు, మీ ఇష్టమైన యానిమల్స్ ఏదైనా దింపుకోవచ్చు. చాలా సింపుల్ ఇది. ఫ్రెండ్ వీడియో అయితే ఎలా ఉందో మీరు అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్కి రిప్లై ఇస్తాను, గుండకాయలు కూడా పంపిస్తాను. ఓకే ఫ్రెండ్ అలాగే లైక్ చేసి షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా తీసుకొస్తాను. సో ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హవ్ ఎ నైస్ డే. నా పేరు TeluguabbaiRemo. జై హింద్.